శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ మాణిక్యవాచకుల విరచితమైన తిరువెంబావైలోని తిరుప్పలి ఎలొచ్చి 3వ పాశురం. కోవిన పూంకుయిల్ కోవిన కోళి కురుగుగల్ ఇయంబిన శంఖం ஓவின தாரகை ஒளி ஒளி உதயத்தோ வரப்படுகின்றதோ விருப்பொடு நமக்கு தேவனல் சிறுகலல் தாய் கொட்டாய் திருப்பெரும் துறை உரை சிவபெருமானே யாவரும் அறிவு அறியாய் எனக்கு எளியாய் ఎంపెరుమాన్ పల్లి హెళుందు అరుళాయే. స్వామి శివయ్య సున్నితమైన గొంతు కలిగిన కోయిలలో కూసాయి, కోళ్ళు కూసాయి, అన్ని రకాల పక్షులు కిచకిచలాడాయి, శంఖాల మ్రోగాయి, నక్షత్రాల కాంతి నెమ్మది నెమ్మదిగా అదృశ్యమైంది, ఉదయప్రకాశం పెరుగుతోంది. స్వామి ఇక నీవు ప్రేమతోటి మాకు గురు పాదాభరణాలు కలిగిన నీ పాదద్వయ దర్శనం కలిగే అదృష్టాన్ని ప్రసాదించవా? తిరుపెరుందరై వాసుడవైన పరమేశ్వర స్వామి, ఎవరికి నీ గురించి పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాదు కదా స్వామి, కానీ మాకు మాత్రం చాలా సులభమైన వాడవే. స్వామి ప్రభు శయనం నుంచి లేచి మమ్మల్ని అనుగ్రహించరాదా స్వామి అని అడుగుతున్నారు ఇక్కడ ఈ పాశురంలో మాణిక్యవాచకుల వారు. భగవంతుడి సృష్టిలో ప్రతిదీ అపురూపమే, ప్రతిదీ అపూర్వమే. దేని అందం దానిదే, దేని ప్రత్యేకత దానిదే. ఇది గొప్ప, ఇది తక్కువ అని ఉండదు. అందుకే కోయిలకుండే సున్నితమైన కంఠం ఒకలాంటి అందమైతే ఉదయాన్నే లేవండి లేవండి అంటూ లేపే కోడి అందం ఒకటి. పక్షులు వాటికి ఏమి అలారాలు లేకపోయినా, ఏమీ తెలియకపోయినా ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా భగవంతుడు వాటికి ఇచ్చిన తెలివిని ఉపయోగించుకొని ఉదయాన్నే లేస్తాయి. ఇక తామస నిద్ర నుంచి మీరు కూడా లేండి అని అందరినీ లేపే ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ ఇవన్నీ కూడా మనకు అనంతమైన విజ్ఞానాన్ని మదించి తేలికగా వాటిని అందించే గురువులకు తేలిక పదాల్లో పండిత పామర జనరంజకంగా అందించే గురువులకు ప్రతీకలుగా కోయిలలు, కోళ్ళు, పక్షులని చెబుతూ ఉన్నారు. ఎందుకు అలాగా అనంటే, కొంతమంది మాట చాలా మృదువుగా ఉంటుంది, కొంతమంది కఠినంగా చెప్తారు, కొంతమంది చెప్పనట్టుగా చెప్తారు. గట్టిగా చెప్పారా అంటే చెప్పారు, సున్నితంగా చెప్పారా అంటే చెప్పారు, అన్నీ కలబలుసుకొని ఉంటారు. ఇక కొంతమంది శంఖనాదం చేసినట్టుగా చెప్తారు. ఇలా ప్రతిదీ కూడా ఒక్కొక్క అద్భుతం, ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం. నవవిధ భక్తి మార్గాల్లో ఏది ఎంచుకున్నా సరే పర్వాలేదు, భగవంతుడికి దగ్గర అవుతారు అంటూ మన సనాతన ధర్మంలో మనకి ఉన్న ఎంతో వైవిధ్యభరితమైన భక్తి మార్గాలు. ఒకటి గొప్ప, ఒకటి తక్కువ అనుకోవడానికి లేదు. మన సంస్కారాలను అనుసరించి మనం తీసుకోగలుగుతాం. అలా తీసుకుంటూ ఉంటే నెమ్మదిగా మన భక్తి వికసించే కొద్దీ సూర్యుడు వచ్చిన తర్వాత నక్షత్రాల కాంతి తగ్గిపోయినట్టుగానే ముందుగా ఏదో ఒకటి పట్టుకున్నా ఆ తర్వాత నెమ్మదిగా భగవానుడికే చాలా దగ్గరవుతాము. ఉదయ ప్రకాశం పెరుగుతున్నట్టుగానే మనలోని జ్ఞాన భాస్కరుడు కూడా పెరుగుతూ ఉంటాడు అని చెప్తూ ఉన్నారు. ఇలా జ్ఞాన భాస్కరుడి కిరణాలు మన మీద పడే కొద్దీ, మనలోని అజ్ఞానం విచ్చిపోయే కొద్దీ పరమశివుని పాదాల మీద మనకి ఆసక్తి పెరుగుతుంది. స్వామి ఆద్యంతరహితుడు అన్న విషయం మరింత మనస్సులో స్పష్టమవుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆద్యంతరహితుడైన పరమాత్ముని చూడాలి, దర్శించాలి, మనసారా వేడుకోవాలి అన్న కోరిక కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకే అలా ఆ స్వామిని దర్శించడం కోసం ఆతృత పడుతున్నాము. స్వామి నీ దర్శనం మాకు అవకాశం ఇవ్వవా, నిన్ను చూసే అవకాశం మాకు ఇవ్వవా అని చెప్పి అడుగుతూ ఉన్నారు.
त्वत्पदाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वहम् त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो दीक्षां मे दिशचाक्षुषीं सकरुणां दिव्यैस्थिरं प्रार्थितां शम्भो लोकगुरो मदीयमनसः सौख्योपदेशं कुरु शम्भो लोकगुरो मदीयमनसः सौख्योपदेशं कुरु. మేము నిన్ను చూడాలనుకుంటే, మేము నీ శరణు పొందాలనుకుంటే అంత మాత్రాన సాధ్యమయ్యేది కాదు కదా స్వామి. నీ పాదార్చన చేస్తూ ప్రతిదినం నిన్ను తలస్తూ శరణు పొంది వేడుకుంటాము. నీ కరుణా కటాక్షాన్ని నాపైన ప్రసరింపచేసి చిరకాలం దేవతల చేత కూడా కోరబడుతున్న బ్రహ్మోపదేశాన్ని చెయ్యవా. నీ పాద పద్మాల మీద నా మనస్సు స్థిరంగా, అంటే త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ నిలిచేలాగా చేయవా స్వామి. నా జన్మ ధన్యం చేయవా తండ్రి అని చెప్పి ఇక్కడ స్వామిని అడుగుతూ ఉన్నారు మాణిక్యవాచకుల వారు. మరలా తరువాతి పాశురంలో కలుసుకొని ఏమంటున్నారో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ధన్యాస్మి.